తప్పు దేంట్లోనంటే వివాహములో తప్పటడుగు వేశాడు. ఒక చెల్లి తన చెల్లి అంటే అక్క చెల్లెళ్ళు ఒకరోజు విజిటింగ్ అవర్స్కి వచ్చారు. వచ్చి భయంకరంగా ఏడుస్తుంది అక్క. తన బాధ చెప్పుకోలేకపోతుంది. పక్కన చెల్లి ఉంది. ఎందుకు ఏడుస్తుందమ్మా మీ అక్క అని చెప్పాను. అనయ్య, మేము క్రైస్తవ కుటుంబం కాదు, కానీ సత్యం తెలుసుకున్నాం. యేసుక్రీస్తే లోకరక్షకుడని మేము గ్రహించాం. ఆ ప్రభువుకు ప్రార్థన చేసుకుంటాం. మంచిదమ్మా. అక్కెందుకు ఏడుస్తుంది? ఏం లేదన్నయ్య, పెళ్లి విషయం వచ్చినప్పుడు, పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మా అక్క ఖచ్చితంగా చెప్పింది, చేసుకోబోయే అతనికి ఖచ్చితంగా చెప్పింది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, ఖచ్చితంగా ఆదివారం మందిరానికి వెళ్తాను. ఇది నేను చెప్పకుండా ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే రేపు పొద్దుట మీకు ద్రోహం చేసిన దాన్ని అవుతాను, ముందే చెప్తున్నాను, నా విశ్వాసం వేరు అని చెప్పి అక్క ఖచ్చితంగా చెప్పింది అన్నయ్య. కానీ విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అదేనన్నయ్య, విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. కానీ మా ఇంట్లో వాళ్ళకున్న నమ్మకం ఏమిటంటే, మనం విశ్వాసులము అనే విషయం ముందుగా వాళ్ళకి చెప్పినట్లయితే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి వాళ్ళు ముందుగా చెప్పేశారు. మరి ఏమన్నారు వాళ్ళు? భర్త ఒప్పుకున్నాడు అన్నయ్య, భర్త తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. తప్పే ఉంది ప్రార్థన చేసుకుంటే, తప్పే ఉంది బైబిల్ చదువుకుంటే, తప్పే ఉంది దేవుని మందిరానికి వెళ్తే అని చెప్పేసి ఆ అక్క నచ్చిందని, అక్క చదువు నచ్చిందని, అక్కకు ఉద్యోగం ఉందని వివాహం అయితే చేసేసుకున్నారు అన్నయ్య. సరే, సమస్య ఏమిటి? 3 నెలలు బాగానే ఉందన్నయ్య. ఆ తర్వాత బంధువులు ఎవరో, ఏంటమ్మా మీ కోడలు అస్తమానం మందిరానికి వెళ్తుందని చెప్పి ఒక మాట అన్నారు. అత్తగారు వచ్చి, అమ్మాయి అస్తమానం మందిరానికి వెళ్తూ ఉంటే తెలిసినటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు, ఏంటి మీ కోడలు మతం పుచ్చుకుందా, అస్తమానం ఆ మందిరానికి వెళ్తుంది ఏమిటి, తెలిసే పెళ్లి చేసుకున్నారా లేక తెలియకుండా పెళ్లి చేసుకున్నారా, రకరకాలుగా మాట్లాడుతున్నారమ్మా. నువ్వేదో ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు, చేసుకునేది ఇంట్లో చేసుకో ప్రార్థన, మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మొదలయ్యింది. ఏమైంది? మొదలయ్యింది. అత్తయ్య, నేను ముందే చెప్పాను మందిరానికి వెళ్తానని చెప్పి. మరి చెప్పావమ్మా, మేము కాదంటలేదు, కాకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మనం సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. కాబట్టి ఇక్కడ నుంచి మందిరానికి వెళ్ళొద్దమ్మా. తనేమో దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి నా ఆశపడి సండే బయలుదేరుతుంటే, చెప్పా కదా తల్లి నీకు మందిరానికి వెళ్ళొద్దని. అర్థం కావట్లేదా నీకు? మా పరువు తీసుకెళ్ళి బజార్ను పెడతావేంటి తీసుకెళ్ళి? చెప్తే నీకు అర్థం కావట్లేదా? మాటల్లో కరుకుదనం మొదలైంది. ఆ తర్వాత తను ప్రార్థన చేసుకుందాం అని చెప్పి బైబిల్ చదువుకుంటే ఎవరో బంధువు వచ్చారు. వచ్చి చూసి, ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావు ఏమిటి? బైబిల్ ఏమైనా పాపమా అండి? బైబిల్ ఏమైనా పాపమా? కొడుకు బూతు పుస్తకాలు తెస్తున్నాడు, తండ్రి అడగట్లా. కూతురేమో సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తుంది. తల్లి చూసింది, ఇదేం చూస్తుంది, ఏమిటే నువ్వేం చూస్తున్నావే అని చెప్పి లబో దిబో అంటుంది, కానీ బయటికి అని చెప్తుందా? ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారమ్మా. ఈ రోజుల్లో ఇదంతా కామన్. బూతు సినిమాలు కామన్, బూతు బొమ్మలు కామన్, ఓటీటీలు కామన్, ఇళ్లల్లోనే సినిమాలు, బూతు సినిమాలు కామన్. మొగుడు బూతు సినిమాలు చూస్తున్నాడు, వాడితో పాటు కూర్చుని పిల్లం కూడా చూసేస్తుంది, కామన్. కొడుకేమో తన గదిలో కూర్చుని బూతు సినిమాలు చూస్తున్నాడు, కూతురేమో తన గదిలో కూర్చుని బూతు సినిమాలు చూస్తుంది, కామన్. ఎవడేం అడగట్లేదే. కానీ బైబుల్ చదువుతుందంట. ఏమిటి బైబుల్ చదువుతున్నావా? పాపమా? బైబుల్ ఏమన్నా పాపమా? బైబుల్ చదివితే పాపమా? ఏంటో బైబుల్ చదివితే చాలు, బైబుల్ పట్టుకుంటే చాలు. వినండి, ఈ బైబుల్ని పట్టుకొని ఈ రోజు వరకు నాశనమైన వాడు ఒక్కడు లేడో. ఈ బైబుల్ని చదివి బాగుపడిన వాళ్ళు ఈ భూలోకంలో 100 కోట్ల మంది ఉన్నారు. ఈ బైబుల్ బాగు చేస్తుందే కానీ ఏ ఒక్కడిని పాడు చేయదు. ఈ బైబుల్ మనిషికి ప్రశాంతతను, పరిశుద్ధతను ఇస్తుందే కానీ పాడు చేయదు. ఈ బైబుల్ కుటుంబాలను కడుతుందే తప్ప కుటుంబాలని చేల్చదు. బాధ్యతలను మరిచి ఇష్టానుసారంగా జీవించే వాడికి బాధ్యతలు నేర్పించేది బైబుల్. సంస్కారాన్ని పెంచి పోషించేది బైబుల్.
తిరుగుబోతుల్ని, త్రాగుబోతుల్ని, మోసగాళ్ళని మార్చే శక్తి కలిగింది బైబిల్లో. ఈ బైబిల్ చదివితే తప్పేమిటి? ఈ బైబిల్ని ధ్యానిస్తే తప్పేమిటి? 11 సంవత్సరాల వయసులో అల్లరి చిల్లరగా తిరిగిన వాడిని నేను. సిగరెట్లు, బీడీలు కాల్చుకుంటూ, బూత్ సినిమాలు చూసుకుంటూ తిరిగినటువంటి వాడిని. నన్ను కన్న నా తల్లి అందే, నిన్ను కనకన్నా ఉన్నా బాగుండేది రా అని చెప్పి. అంతేకాదు, ఒరే ఈ లోకంలో నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఎవడు లేడు రా అని చెప్పి ఏడ్చింది. నేను బాగుపడ్డం సాధ్యం కాదట, నన్ను ఏ దేవుడు మార్చలేడట అని నన్ను కన్న తల్లే అందే. కానీ ఈ బైబిల్లో ఉన్న దేవుడు నన్ను మార్చాడు. దానికి నేనే సాక్ష్యం. ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణం నేను పట్టుకుని ఈ పరిశుద్ధ గ్రంథం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మోసుకురావడానికి, మోసుకెళ్ళడానికి మాత్రం ఉపయోగించకండి. ధ్యానించండి, చదవండి. ఇది నీ జీవితాన్ని వెలిగిస్తుంది. నీ చుట్టూ ఆవరించిన చీకటంతటిని పారద్రోలే శక్తి ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది. ఏడుస్తుంది, అన్నయ్య మందిరానికి వెళ్ళడానికి లేదు, బైబిల్ చదవటానికి లేదు,